భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ ఎదురుగా ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్తవాల శ్రీనివాసరావు నాయకత్వంలో కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తవాల శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను తన కుటుంబంగా భావించి సంక్షేమ పాలన అందించిన మహోన్నత ప్రజానేత వైఎస్ఆర్ అని అన్నారు. రైతుల కోసం రుణమాఫీ, ఉచిత విద్యుత్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, పేదల వైద్య చికిత్స కోసం ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి కోట్లాది మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని చెప్పారు. మున్సిపల్ కార్పొరేటర్లు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశం యావత్తు కూడా ఒక మోడల్గా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ గారికి దక్కింది. ఆయన హయాంలోనే ఒకే దఫా రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, అలాగే ఆపద్బంధు పథకం పేరు మీద అప్పట్లో 2 లక్షల రూపాయల వరకు కూడా ఉచిత వైద్య సేవలు, ఉచిత విద్య, ఫీజు రియంబర్స్మెంటు, అలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే ఒక ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరుగాంచిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనందరం కూడా ఇవాళ ఘనంగా నివాళులు అర్పించడం నిజంగా మనందరి అదృష్టంగా భావిస్తూ, ఆయన అడుగుజాడల్లోనే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక రైతు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. రైతు భరోసా పథకం కానీ, అలాగే సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ సౌకర్యం కానీ, ఇలా రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇలా రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందుతాయని నిరూపించడం జరుగుతూ ఉంది. మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, వైఎస్ఆర్ 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 రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భక్తి గారి నాయకత్వం, ఉప్పులేటి సీనన్న గారి నాయకత్వం, తిరుమల నాగేశ్వరరావు గారి నాయకత్వం, రఘురామరెడ్డి గారి నాయకత్వం, రేణుకా చౌదరి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.